కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు. So Adi Shankara said, ఏమిటి వీటి నిమిత్తమై what for? తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు. While the preceptor Shankara was passing by, he has come across a scholar practicing the rules of grammar, Dukrum Karane. అక్కడికి వెళ్ళి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు? He has gone close to him and said, what is it you are repeating and practicing? పాణిగ్రహం. You are practicing the grammar written by Pani. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. What is it you are going to get నేను it? గొప్ప పండితుడిని అవుతాను అన్నాడు. The scholar said, I am going to be ఈ a greatest పండితుడు కావడం scholar. వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. What do you get out of this scholarship? ధనమును సంపాదిస్తానన్నాడు. I will get money, ఈ earn ధనమును money. సంపాదించి ఏం చేయగలవు అన్నాడు. What can you do with this నా money? సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు. I will lead a comfortable life. కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు. Oh, then what are you to do తర్వాత later? మరణిస్తుంది అన్నారు. Well, I do not know. మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది? Well, at the time of death, how does money help you? నాకు తెలియదు అన్నాడు. He said, I don't know. మరి పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను, ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and ఈ shelter. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువులనా? Do you need education to carry on your life?